మెడికోర్ హాస్పిటల్ పోనికి టైం ఉంటది. మెడికోర్ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడ్డాక పేదోళ్ళ దవాఖానా, గాంధీ దవాఖానా, వరంగల్ ఎంజిఎం దవాఖానా, కరెంటు పోయిన దవాఖానా, ఎలకలు గారి పేషెంట్ గారి దవాఖానా ఇవాటికి 8వ రోజు ఒక నవ తెలంగాణల స్వయం పాలన తెలంగాణల ఆత్మగౌరవ తెలంగాణల ఈ రోజు దీక్ష చేయబట్టి 8 రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టు ఉంటారు. రాత్రి 8 రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి, ముఖ్యమంత్రి రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి. వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక 2-3 కార్యకర్తలను పంపి మాట్లాడు పోని రేపు మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు. మధ్యరాత్రి ఎవరు వస్తారండి? మధ్యరాత్రి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు. రాత్రి మొత్తం పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం ఈ రోజు ఆత్మ గౌరవంతో ఉన్నది. 8 రోజులుగా 8 రోజులుగా దీక్ష సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం. ఏమైంది? ఎట్టుంటది? ఇక్కడనే చేస్తాం మేము ఇక్కడనే చేస్తాం సార్. మేము ఈయన చేస్తాం. మేము ఏది ఎందుకు చేయరు? ఈయన చేస్తాం. మేము ఇక్కడనే చేస్తాం. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్వరాస్వామ్యం లేని ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడేది? వద్దాం సార్. తెలంగాణ దేనికోసం ఏర్పడేది? దీనికోసం ఈరోజు తెలంగాణ తెచ్చింది. భయపడేది జయ తెలంగాణ అని చెప్పేసి నేను రాను. అర్థమైందా? ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పి చూడొచ్చు. అంటే దగ్గరగా అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు. అంటే కనీసం చెప్తున్నా, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి. నిరుద్యోగం పెరుగుతుంటే నియంత్రణ పోయింది. అర్థమైందా? కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను మీ నన్ను తీసుకపోలేరు సార్, మీ తెలంగాణ తీసుకపోడు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత్రణ ఎగిరిపోయిండు. మీరు పెద్ద లెక్క కాదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో చూడొచ్చు. అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది. కనీసం నిన్న లోపల సెకండ్ గేట్ వరకు అలౌ చేశారు, కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా అలౌ చేయని పరిస్థితి. మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు. సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు. కనీసం అంటే ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది. సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది. చూద్దాం. అంటే వేచి చూడాలి ఖచ్చితంగా. అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు అనే దాని మీద వేచి చూడాల్సిన ప్రభుత్వాలే మారినాయి. నిరుద్యోగం పెరుగుతుంటే కాబట్టి ఒకటే చెప్తున్నా, నేను తెలంగాణ తీసుకపోడు. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత్రణ ఎగిరిపోయిండు. మీరు పెద్ద లెక్క కాదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మోతీలాల్ నిజమైన యోధుడు, మోతీలాల్ వీరుడు, సూర్యుడు. మోతీలాల్ ఏదైతే ఆయన ఉద్యమం చేస్తుండో 8 రోజులు ప్రభుత్వానికి ఇంత కూడా మర్యాద లేదు.